అందరికీ నమస్తే. ముందుగా జై స్వరాజ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మన సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన దొంతి తిరుపతి రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో అలాగే రెడ్ క్రాస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రక్తదాన శిబిరానికి అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ దాతలు రావడం జరిగింది, రక్తాన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం సమాజంలో అన్ని సేవలు చేస్తూ ఉంటారు, అన్నీ చెప్తూ ఉంటారు, కానీ రక్తం ఇచ్చే కాడికి రాగానే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఒక బావిలో అయితే ఎట్లా నీళ్లను మనం తోడుతూ ఉంటే కొత్త నీరు వస్తుందో ప్రతి మనిషిలో కూడా అట్లనే రక్తం కొత్తది జనరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనిషి కూడా యాక్టివ్గా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే ఈ రక్తానికి కులం లేదు, మతం లేదు, ఏదీ లేదు. రక్తం ఎర్రగానే ఉంటుంది. ప్రతి మనిషిని కోసినా కూడా రక్తమే వస్తుంది, ఎర్రని రక్తమే వస్తుంది. కాబట్టి దీంట్లో ఎవరైనా కూడా కులాన్ని మతాన్ని ప్రాతిపదికగా తీసుకోకుండా కూడా ఎవరైనా ఇవ్వచ్చు. ఆ రక్తాన్ని ఎవరికైనా మళ్ళీ ఎక్కించవచ్చు. అది దళితులైనా అగ్రవర్ణాలైనా ఎవరికైనా వర్తిస్తుంది. అది ఆ రక్తం ఎవరికైనా ప్రాణాన్ని నిలబెడుతుంది. ఏ దానాన్ని కూడా మనం తీసివేయలేము. ఎందుకంటే విద్యాదానానికి విద్యాదానమే గొప్పది, అన్నదానానికి అన్నదానమే గొప్పది, అలాగే రక్తదానానికి రక్తదానమే గొప్పది. ఆ టైంలో ఏ టైంలో అది అందాల్సిందో ఆ టైంలో అందుతుంది. ఎందుకంటే హాస్పిటల్లో యాక్సిడెంట్లు అయ్యి రోజు చాలా మందిని చూస్తున్నాము. మన దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఈ అన్నిటి మీద శ్రద్ధ పెడుతున్నారు, కానీ ఈ బీపీల మీద, షుగర్ల మీద, ఈ మందుల మీద ఎవ్వరు కూడా దృష్టి పెడతలేరు. ఈ రక్తాన్ని కూడా ఆర్టిఫిషియల్గా కూడా తయారు చేస్తున్నామని చెప్తున్నారు, కానీ ఇంతవరకు ఎక్కడ ప్రయోగాలు జరుగుతున్నాయో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసలేదు. కానీ సాటి మనిషి వచ్చి మళ్ళీ రక్తం ఇచ్చే వరకు కూడా మనకు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నది. ఎందుకంటే రక్తం సమయానికి అందించడం వలన చాలామంది ప్రాణాలను కాపాడగలిగినటువంటి ఇది ఉంది. అలాగే ప్రతి ఒక్కరి మీద కూడా ఈ సామాజిక స్పృహ ఉండాల్సిన అవసరం కూడా ఉన్నది. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి.